కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఎస్పీ విద్యాసాగర్, భాషా సాంస్కృతిక శాఖ చైర్మన్ పొడపాటి తేజస్వి, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు చరిత్ర, సంస్కృతి, భాష ఔన్నత్యాలను తెలియజేయడం కోసమే ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. తెలుగును భాషగా కాకుండా సంపదగా చూడాలని భాషా సాంస్కృతిక శాఖ చైర్మన్ పొడపాటి తేజస్వి అన్నారు. సంవత్సరాల చరిత్ర కలిది బౌద్ధ యుగం నాటి ఘంటసాల అక్కడ కూడా బుద్ధ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అంటే ఈ మండలానికి ఖ్యాతి ఏంటంటే రెండు, ఓ పక్కన ఆంధ్రజాతి చరిత్రకి కేంద్ర బిందువుగా నిలిచిన ఆంధ్ర మహావిష్ణుడు ఉంటే మరో పక్కన బౌద్ధ యుగంలో పడి వెళ్ళిన ఘంటసాల ఉంది. ఈ రెండు కూడా ఘంటసాల మండలంలో ఉన్న పవిత్రమైన క్షేత్రాలు. ఈ రెండు కూడా చరిత్రకి చిహ్నాలు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పి చాటి చెప్పిన ప్రాంతాలు. అందుకని ఆ ప్రాంతాల యొక్క విశిష్టతను మనం తెలియజేయాలి. పర్యాటక రంగానికి ఇది ఒక పాత్ర కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఏదన్నా ఒక మంచి జరిగే అవకాశం ఉందంటే కేవలం పర్యాటకం ద్వారా. ఇక్కడ ఉన్న అద్భుతమైన క్షేత్రాలు కానివ్వండి, ప్రకృతి రమణీయత కానివ్వండి, ఇవన్నీ పర్యాటకంగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదకారులు అవుతాయి. ఆ విషయం మనం ప్రజలకు తెలియజేసినప్పుడు ప్రజలు ఇక్కడ వచ్చి చూడాలని చెప్పి కూడా వస్తూ ఉంటారు. ఆ రకంగా పర్యాటక అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అందుకే ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయన్న ఆలోచన కూడా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనం చేస్తూ, శ్రీకృష్ణదేవరాయలు వారు కేవలం ఒక రాజు కాదు, ఆయన ఒక పరిపాలకుడు, ఒక యోధుడు, ఒక కవి. తెలుగు భాషను రాజభాషగా నిలబెట్టిన ఒక మహానుభావుడు. సంస్కృత భాష అధికార భాషగా రాజమేలుతున్న ఆ రోజుల్లో తెలుగు భాషను రాజభాషగా నిలబెట్టి తెలుగు కవులందరినీ ఆదరించి తెలుగు సంస్కృతిని ప్రేమించి అదేవిధంగా మన సాహిత్యాన్ని ఎంతో ప్రోత్సహించి తెలుగు భాషే రాజభాష అని ఈ రాజ్యం అంతటా వెలసిల్లేలా చేసిన గొప్ప మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా ఇంత తెలుగుకి కృషి చేసిన శ్రీకృష్ణదేవరాయలు వారు జన్మతః తెలుగు వారు కాదండి. ఆయన కన్నడవారైనా కూడా ఆయన ఎవరైనా వచ్చి ఎందుకు మీరు ఇంత తెలుగుకి కృషి చేస్తున్నారంటే ఆయన ఒకటే చెప్పేవారు, నేను తెలుగు మాట్లాడతాను, నేను తెలుగునే ప్రేమిస్తాను అని గర్వంగా చెప్పిన వ్యక్తి కూడా శ్రీకృష్ణదేవరాయలు వారే అని చెప్పుకోవాలి. ఇతర రాష్ట్ర పండితులు కానివ్వండి, ఇతర భాషా పండితులు కానివ్వండి, మన రాజ్యానికి వచ్చినప్పుడు తెలుగు భాష రుచి చూపించి వారితో కూడా తెలుగు మాట్లాడించిన గొప్ప వ్యక్తి కూడా శ్రీకృష్ణదేవరాయలు వారు. అందుకే వారు కేవలం చక్రవర్తిగానే కాకుండా తెలుగు భాషా సంస్కృతులను పట్టాభిషేకం చేసిన సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా చరిత్రలో గుర్తుండిపోయిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు వారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనేది కేవలం కవిత్వంలో ఒక చిన్న పంక్తి కాదండి. ఆ మాటల వెనుక శ్రీకృష్ణదేవరాయల వారు ఈ దేశం మొత్తానికి తెలుగు విశిష్టతను, తెలుగు వైభవాన్ని తెలియజేసే ఒక గొప్ప ప్రయత్నం అని కూడా మనం గుర్తుంచు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.